హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఆన్లైన్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లో మెయిన్ టాపిక్ ప్రిపోజిషన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈ ప్రిపోజిషన్స్ అనేది ఇంగ్లీష్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్. అది దీన్ని మనం తెలుగులో విభక్తి ప్రత్యయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విభక్తి ప్రత్యయాలు తెలుగు భాషకు ఏ రకంగా అయితే ఉపయోగపడతాయో ఈ ప్రిపోజిషన్స్ కూడా ఇంగ్లీష్ భాషకు అంతే ప్రాముఖ్యత కలిగినవి. ఇవి అసలు ప్రిపోజిషన్స్ ఏంటివి, అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో తెలుసుకుందాం. ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్ అండ్ ఇట్ షోస్ ద రిలేషన్ అమాంగ్ ది వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఏమంటున్నారు? ఒక వాక్యంలో నామవాచకం లేదా సర్వనామం ముందు, నామవాచకం లేదా సర్వనామం, నౌన్ ఆర్ ప్రనౌన్, ఒక వాక్యంలో నామవాచకం లేదా సర్వనామం ముందు ఉపయోగించబడి ఆ వాక్యంలోని ఇతర పదాల మధ్య గల సంబంధాన్ని తెలియజేయు పదాన్నే ప్రిపోజిషన్గా మనం చెప్పుకుంటాం. ఇది ఒక వాక్యంలో ఇతర పదాలు ఉంటాయి కదా, ఆ పదాల మధ్య ఎటువంటి సంబంధం ఉంది, రిలేషన్ ఏ విధంగా ఉంది అని తెలియజేసేది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్స్ అనేవి లేకుంటే ఒక వాక్యం అనేది అర్థవంతమైన వాక్యంగా తయారు కాదు, ఒక సెంటెన్స్ మీనింగ్ఫుల్ సెంటెన్స్గా తయారు కాదు. ఎగ్జాంపుల్ ఏంటిది? దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ ఎట్ ద కౌంటర్. ఇక్కడ ఫర్, ఎట్ అనేవి రెండు ప్రిపోజిషన్స్. ఇవి రెండు కనుక లేనట్లయితే ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుంది. దే ఆర్ వెయిటింగ్ మీ ద కౌంటర్. ఈ వాక్యానికి మీనింగ్ అనేది లేదు. అదే ఈ వాక్యంలో ఫర్, ఎట్ అనే రెండు ప్రిపోజిషన్స్ యాడ్ చేయడం వల్ల దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ ఎట్ ద కౌంటర్, దీనికి మీనింగ్ అనేది రావడం జరిగింది. వాళ్ళు నా కోసం కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అని అర్థం. మహి స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ. మహి స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ. ఇక్కడ బిసైడ్స్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఈ బిసైడ్స్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే అదనంగా, ఒక దానితో పాటు ఇంకొకటి మనకు వచ్చినట్లయితే ఈ మహి అనేది ఇంగ్లీష్ భాషతో పాటు హిందీని కూడా మాట్లాడుతుంది అని అర్థం. ఇక్కడ బిసైడ్స్ లేనట్లయితే మహి స్పీక్స్ ఇంగ్లీష్ హిందీ, దీనికి కూడా మీనింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యాడ్ చేశాము. యాక్చువల్గా ఈ ప్రిపోజిషన్స్ అనేవి మనకు 4 టైప్స్ కనబడతాయి. అవి సింపుల్ ప్రిపోజిషన్స్, డబుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ముందుగా సింపుల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ ఏమేమి ఉంటాయి? ఎట్. ఎట్ అంటే ఏంటి? దగ్గర, వద్ద. ఆఫ్టర్ తర్వాత, ఆఫ్ యొక్క. ఫర్ కొరకు, కోసం. ఇన్ లోపల. బై చేత, ద్వారా. విత్ తో వాళ్ళతో. ఆన్ పైన, మీద. త్రో ద్వారా, చేత. టువర్డ్స్ వైపు, గుండా. ఓవర్ పైన, పై భాగాన. ఆఫ్ సెపరేషన్ అంటే దూరం చేయడం, ఒకదాని నుంచి దూరం చేయడం. టిల్ అంటే వరకు. అంటిల్ అప్పటి వరకు. అండర్ క్రింద. బినీత్ అది కూడా క్రింద అనే మీనింగ్ వస్తుంది. రౌండ్ చుట్టూరా, గుండ్రంగా. సిన్స్ క్రితం, అందువల్ల. బట్ ఇక్కడ బట్లో కానీ అనే అర్థం వస్తుంది, అది కంజంక్షన్గా. మినహాయింపు అనే అర్థం వస్తే అది ప్రిపోజిషన్గా మనం గుర్తుంచుకోవాలి. కానీ కంజంక్షన్, మినహాయింపు అని వస్తే ప్రిపోజిషన్. అంటే ఇవేంటిది? వాక్యంలో ఈ వర్డ్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఆ వాక్యం అనేది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్ సెంటెన్స్గా తయారవుతుంది. సో మనం ఆ సందర్భాన్ని బట్టి ఈ ప్రిపోజిషన్స్లో దేన్నైనా మనం వాడుకోవచ్చు. దాని యొక్క అర్థాలు ఇవి. డబుల్ ప్రిపోజిషన్స్. డబుల్ ప్రిపోజిషన్స్ ఏమేమి ఉన్నాయి? ఇంటూ లోనికి, లోపలికి. అంటే ఇవి డబుల్ ఉంటాయి. సింపుల్ ప్రిపోజిషన్స్లో సింగిల్ ఉండే కదా, ఇవి డబుల్ రావడం జరుగుతుంది. ఇంటూ లోనికి, లోపలికి. అపాన్ పైకి, మీదకి. అవుట్ ఆఫ్ ఒక దాని నుండి బయటకు. ఫ్రమ్ అమాంగ్ కొన్నింటి నుండి, కొందరి నుండి. వితిన్ కలిపి, ఇంక్లూడ్ వాళ్ళని కలిపి. వితౌట్ లేకుండా, కలపకుండా. ఎక్స్క్లూడ్ అనే మీనింగ్ అనేది వస్తుంది. ఇవి డబుల్ ప్రిపోజిషన్స్. వీటి యూజెస్ కూడా మనం చెప్పుకుందాం. కాంపౌండ్ ప్రిపోజిషన్స్.
కాంపౌండ్ ప్రిపోజిషన్స్లో అబౌవ్ పైన పై భాగాన, అబౌట్ గురించి సుమారుగా దాదాపు, బిసైడ్ ప్రక్కన బై ది సైడ్ ఆఫ్, బిసైడ్ చూడండి బిసైడ్. తర్వాత రెండవది బిసైడ్స్, ఇక్కడ ఓన్లీ ఎస్ మాత్రమే ఉంది, కాకపోతే మీనింగ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే అదనంగా, ఒకదానితో పాటు అనే మీనింగ్ వస్తుంది. ఇన్ అడిషన్ టు దీంతో పాటు అది కూడా అన్నట్లు. ఫ్రమ్ నుండి, బిహైండ్ వెనుక, బియాండ్ అవతల కొంత దూరాన, బిట్వీన్ రెండింటి మధ్య, ఇద్దరి మధ్య ఏదైనా చెప్పేటప్పుడు బిట్వీన్ అని వాడతాం. అమాంగ్ రెండు కంటే ఎక్కువ వాటి మధ్య లేదా వారి మధ్య, వ్యక్తుల మధ్య కూడా చెప్పుకోవడానికి అమాంగ్ని వాడతాం. అరౌండ్ చుట్టూరా, అగైనెస్ట్ వ్యతిరేకంగా విరుద్ధంగా, అక్రాస్ అడ్డంగా వ్యతిరేకంగా, అమిడ్ అంటే మధ్యన, మిడిల్ ఆఫ్, బిఫోర్ అంటే ముందు. ఇవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అకార్డింగ్ టు ప్రకారం, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, డ్యూ టు అందువల్ల, ఓయింగ్ టు అందువల్ల, బికాజ్ ఆఫ్ ఆ కారణంగా, ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా అంటే దానికి బదులుగా ఇంకోటి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు భాగాన. ఇది ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఇప్పుడు మనం ఈ సింపుల్ ప్రిపోజిషన్, డబుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ అండ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇందులో డిఫరెన్సెస్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అనేవి మనకు ఉంటాయి. ఆ ప్రిపోజిషన్ ఎట్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఇన్ ఎక్కడ యూజ్ చేయాలి. ఎట్, ఆన్, ఇన్, బై, విత్, సిన్స్, ఫర్, ఆన్, అపాన్, ఇన్, ఇంటూ, బిసైడ్, బిసైడ్స్, బిట్వీన్, అమాంగ్. ఇవి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, మరి ఏ ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. ఎట్, ఇన్. It is used before the names of small places, villages and small towns. ఏమంటున్నారు? ఎట్ని ఎక్కడ యూజ్ చేస్తాము? చిన్న స్థలాలు లేదా పట్టణాల పేర్ల ముందు ఎట్ను మనం యూజ్ చేస్తాం. మరి ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ బిగ్ ప్లేసెస్, సిటీస్ అండ్ కంట్రీస్. పెద్ద పెద్ద పట్టణాల పేర్ల ముందు, నగరాల పేర్ల ముందు మరియు దేశాల పేర్ల ముందు ఇన్ అనేదాన్ని, ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాలి. ఉదాహరణకు చూసినట్లయితే ఎగ్జాంపుల్, గాంధీజీ వాజ్ బార్న్ ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్. గాంధీజీ వాజ్ బార్న్ ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్. ఇక్కడ చూడండి, పోర్బందర్ అనేది స్మాల్ ప్లేస్ అది. సో దాని ముందు మనం ఏం యూజ్ చేసాము? ఎట్ని యూజ్ చేసాం. గుజరాత్ అనేది ఏంటిది? ఒక సిటీ, అది ఒక స్టేట్ నేమ్. సో అది బిగ్ ప్లేస్ కింద మనం చేయొచ్చు. అది పెద్ద స్థలం కాబట్టి దాని ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించడం జరిగింది. రెండవది, నేతాజీ వాజ్ బార్న్ ఎట్ కటక్ ఇన్ ఒరిస్సా. కటక్ అనేది చిన్న ప్రదేశం, సో ఎట్ని యూజ్ చేశాను. ఇన్ ఒరిస్సా అనేది ఒక రాష్ట్రం పేరు, అది పెద్ద ప్రదేశం. సో ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించడం జరిగింది. ఇది ఎట్, ఇన్. తర్వాత ఎట్, ఆన్, ఇన్. ఎట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ టైంని తెలియజేస్తే అవర్స్, మినిట్స్. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డేస్ అండ్ డేట్స్. ఆన్ ఎక్కడ? డేస్కి, వారాలకి ముందు. తర్వాత డేట్స్, తేదీలకు ముందు ఆన్ యూజ్ చేయాలి. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మంత్స్, ఇయర్స్, సీజన్స్. నెలల ముందు, సంవత్సరాల ముందు, కాలాల ముందు దేన్ని యూజ్ చేయాలి? ఇన్ యూజ్ చేయాలి. అది ఎలా? అవర్ క్లాస్ బిగైన్స్ ఎట్ 1:30 PM ఆన్ సాటర్డే. ఇక్కడ చూడండి, ఎట్ 1:30 PM ఎగ్జాక్ట్ టైం అనేది చెప్తున్నాను, అవర్స్లలో చెప్తున్నాను, 1:30 PM. సో ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాం కాబట్టి ఎట్ని యూజ్ చేశాము. తర్వాత సాటర్డే అనేది ఏంటిది? ఒక డే నేమ్ కాబట్టి ఆన్ అనేది యూజ్ చేశాను. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డేస్ అండ్ డేట్స్. ఆన్ని యూజ్ చేశాను. ద క్రిస్మస్ విల్ బి ఆన్ 25th December డేట్. 25th December అనేది ఒక డేట్. సో ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డేట్స్ యూజ్ చేశాను. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. 1947 అనేది ఇయర్ నేమ్. సో ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మంత్స్, ఇయర్స్, సీజన్స్. ఇక్కడ ఇయర్ అనేది వచ్చింది, ఇయర్ ముందు ఇన్ యూజ్ చేసి. అదేవిధంగా మంత్ ముందు కూడా ఇన్ నవంబర్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి ఏదైనా యూజ్ చేయొచ్చు.
సీజన్స్ ఏంటిది? రెయినీ సీజన్, ఈ విధంగా వింటర్, సమ్మర్. సో అప్పుడు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఎట్, ఆన్, ఇన్. తర్వాత బై, విత్. బై ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద సబ్జెక్ట్. అంటే బై దేన్ని తెలియజేస్తుంది? ఒక పని అనేది ఒక సబ్జెక్ట్ చేత చేయబడితే, ఒక వ్యక్తి, ఒక పర్సన్ చేత చేయబడితే ఆ సబ్జెక్ట్ ముందు మనం బై అనే ప్రిపోజిషన్ను వాడాలి. అదే పని అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరంతో చేయబడితే ఆ పరికరం ముందు విత్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. బై ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద సబ్జెక్ట్, విత్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఏ విధంగా? ద ల్యాండ్ వాజ్ ప్లౌడ్ విత్ ఎ ట్రాక్టర్ బై ద ఫార్మర్. ద ల్యాండ్ వాజ్ ప్లౌడ్ విత్ ఎ ట్రాక్టర్ బై ద ఫార్మర్. ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి ఆ ల్యాండ్ అనేది దున్నబడింది? ట్రాక్టర్ తోటి. సో విత్ ఏ ట్రాక్టర్, విత్ని యూజ్ చేశాను. ఇక్కడ ఫార్మర్ అనేది ఒక సబ్జెక్ట్ కదా, సో ఫార్మర్ ఒక వ్యక్తి, ఆ వ్యక్తితో చేయబడింది కాబట్టి బై అనే ప్రిపోజిషన్ను యూజ్ చేశాను. ఇది బై, విత్. తర్వాత సిన్స్, ఫర్. సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే కొద్దిగా ఎగ్జాక్ట్లీ ఈ సమయంలో అన్నట్లు చెప్పేస్తాం. ఒక ఇయర్ అంటే ఆ ఇయర్ పేరు ఎగ్జాక్ట్ చెప్పేస్తాం. అది పీరియడ్ ఆఫ్ టైం అంటే సపోజ్ 2000 ఉంది, సిన్స్ 2000 ఉంది. సిన్స్ 2000 ఇప్పుడు మనకు ఎంత? ఫర్ 15 ఇయర్స్, 2015 ప్రకారం 15 ఇయర్స్. ఇది 2020 ఇయర్స్, ఫర్ 21 ఇయర్స్. అంటే మనం ఆ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అనేది చెప్తున్నాం. ఇక్కడ సిన్స్ ఎగ్జాక్ట్ ఏ ఇయర్ అనేది చెప్పేస్తాం. ఇది సిన్స్ 2000, సిన్స్ జనవరి, సిన్స్ 10th of this month, సిన్స్ దిస్ మార్నింగ్. ఫర్ 15 ఇయర్స్, ఫర్ 11 months, ఫర్ 20 days, ఫర్ 8 hours. ఇది సిన్స్, ఫర్. ఆన్, అపాన్. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మోషన్లెస్ ఆబ్జెక్ట్స్. అపాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ మోషన్. అంటే ఆన్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? అపాన్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? అంటే ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మోషన్లెస్ ఆబ్జెక్ట్స్. చలన స్థితిలో ఉన్న వాటి ముందు, నిశ్చలన స్థితిలో ఉన్న వాటి ముందు ఆన్, అపాన్ని యూజ్ చేస్తాం. అయితే చలన స్థితిలో ఉన్న విషయాలను తెలిపే దాని ముందు అపాన్ను యూజ్ చేయాలి. నిశ్చలన స్థితిలో ఉన్న విషయాల ముందు ఆన్ని ఉపయోగిస్తాం. చలన స్థితి అంటే ప్రాణంతో ఉన్నవి, నిశ్చలన స్థితి అంటే ప్రాణం లేకుండా, అందులో మోషన్ అనేది ఉండదు, చలనం ఉండదు. ఉదాహరణకు హీ ఈజ్ డూయింగ్ పిహెచ్డి ఆన్ రీసెంట్ ట్రెండ్స్. పిహెచ్డి రీసెంట్ ట్రెండ్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద అతను పిహెచ్డి చేస్తున్నాడు. బట్ ప్రాణం అనేది ఉంటుందా? అదేంటిది? ప్రాణం లేనిది, దానికి మోషన్ అనేది ఉండదు. సో దాని ముందు ఆన్ యూజ్ చేసాం. ద డాగ్ జంప్డ్ అపాన్ ద బాయ్స్. ఆ కుక్క, ద డాగ్ జంప్డ్ అపాన్ ద బాయ్స్. డాగ్ అనేది బాయ్స్ మీద నుంచి జంప్ చేసింది. ఇది మోషన్తో కూడుకున్నది కాబట్టి ఇక్కడ అపాన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేశాను. తర్వాత ఇన్, ఇంటూ. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది మోషన్లెస్ ఆబ్జెక్ట్స్, ఇంటూ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ మోషన్. ఇది కూడా సేమ్. నిశ్చలన స్థితిలో ఉన్న వాటి ముందు ఇన్ను, చలనం ఉన్న వాటి ముందు ఇంటూను ఉపయోగించాలి. హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్. హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్, చలనం ఉండదు. దే ర్యాన్ ఇన్ టు ద గ్రౌండ్. దే ర్యాన్ ఇన్ టు ద గ్రౌండ్. పరిగెత్తడం అనేది ఏంటిది? చలనంతో కూడుకున్నది. సో దే ర్యాన్ ఇన్ టు ద గ్రౌండ్. ఇక్కడ ఇంటూని యూజ్ చేశాను. ఈజ్ ఇన్ ద ఆఫీస్లో ఇన్ అనే ప్రిపోజిషన్ను యూజ్ చేశాను. ఇది ఇన్, ఇంటూ గల డిఫరెన్స్. తర్వాత బిసైడ్, బిసైడ్స్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బిసైడ్ అంటే ప్రక్కన, బై ది సైడ్ ఆఫ్. బిసైడ్ సాయిబాబా టెంపుల్, బిసైడ్ బస్ స్టాండ్. ఈ విధంగా అడ్రస్ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. బిసైడ్స్ అంటే అదనంగా, ఇన్ అడిషన్ టు అంటే ఒకదానితో పాటు ఇంకోటి అన్నట్టు. అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బిసైడ్ ద సిగ్నల్స్ అంటే సిగ్నల్స్ పక్కకు మా ఇన్స్టిట్యూట్ ఉంది అన్నట్లు.
మిస్టర్ వర్మ స్పీక్స్ ఫ్రెంచ్ బిసైడ్స్ ఇంగ్లీష్. వర్మ ఫ్రెంచ్తో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. ఇది బిసైడ్కి బిసైడ్స్కి గల డిఫరెన్స్. తర్వాత బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండు విషయాల మధ్య అని తెలియజేయుటకు బిట్వీన్ను, రెండు కంటే ఎక్కువ విషయాల మధ్య అని తెలియజేయుటకు అమాంగ్ని ఉపయోగిస్తాం. పంచశీల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. రెండు దేశాల మధ్య జరిగింది పంచశీల అగ్రిమెంట్ కాబట్టి బిట్వీన్ యూజ్ చేశాము. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ అమాంగ్ ది 4 brothers. ఆ ఆస్తి అనేది ఆ 4 brothersకి పంచబడింది. 4 brothers అంటే మోర్ దాన్ 2, రెండు కంటే ఎక్కువ విషయాల మధ్య అని తెలియజేయడానికి అమాంగ్ని ఉపయోగిస్తాం. ఇది బిట్వీన్ అండ్ అమాంగ్. ఇప్పుడు ఫంక్షనల్ ప్రిపోజిషన్స్. అసలు ఫంక్షనల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటిది అంటే, ఫంక్షనల్ ప్రిపోజిషన్స్ అగ్రి ఒక వ్యక్తితోటి మనం ఒప్పుకుంటే అగ్రి విత్ ఏ పర్సన్, విత్ అని యూజ్ చేయాలి. అదే ఒక విషయంతో మనం దాన్ని ఒప్పుకుంటే టు, అగ్రీ టు అని యూజ్ చేయాలి. ఏ విధంగా? ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో ఒప్పుకుంటున్నాను. దే అగ్రీ టు మై ఒపీనియన్, వాళ్ళు నా ఒపీనియన్తో ఒప్పుకుంటున్నారు. ఇక్కడ పర్సన్ తోటి అయినప్పుడు విత్ని యూజ్ చేశాము. ఏదైనా ఒక విషయంతో అయినప్పుడు దేన్ని టు అనే దాన్ని యూజ్ చేశాము. ఇది విత్ అండ్ టు. తర్వాత అంగ్రీ ఒక వ్యక్తిపై కోపం వస్తే విత్, ఒక విషయంపై కోపం వస్తే ఎట్. ఎలా? దే అంగ్రీ విత్ మీ, వాళ్ళ నా మీద దే అంగ్రీ విత్ మీ అంటే నేను అన్నట్లు మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ నేను అంటే ఒక వ్యక్తి అన్నట్టే. షీ అంగ్రీ ఎట్ ఈస్ బిహేవియర్, ప్రవర్తన మీద కోపంగా ఉంది అంటే ఎట్. అదేంటిది? ఒక విషయం మీద, ఎట్ థింగ్, ఒక విషయం కావచ్చు, ఒక వస్తువు మీద కావచ్చు, ఎట్ని యూజ్ చేస్తాం. ఇది. తర్వాత డెడ్. ఈ డెడ్ని ఎప్పుడు ఎలా అంటే డెడ్ ఆఫ్ అని. ఎప్పుడు ఒక వ్యక్తి డిసీజ్ తోటి మరణిస్తే డెడ్ ఆఫ్, ఒక వ్యక్తి యాక్సిడెంట్లో మరణిస్తే డెడ్ ఇన్, ఒక వ్యక్తి గోల్ కోసం మరణిస్తే డెడ్ ఫర్, ఒక వ్యక్తి వయస్సుతో మరణిస్తే డెడ్ ఎట్ అని యూజ్ చేయాలి. ఎలా? హీ డెడ్ ఆఫ్ క్యాన్సర్తో మరణించాడు, అది ఒక డిసీజ్. ద సన్ ఆఫ్ హరికృష్ణ డెడ్ ఇన్ అనే యాక్సిడెంట్, హరికృష్ణ యొక్క కుమారుడు యాక్సిడెంట్లో మరణించాడు కాబట్టి డెడ్ ఇన్. మిస్టర్ శ్రీకాంత్ చారి డెడ్ ఫర్ తెలంగాణ కోసం, ఒక గోల్ కోసం, తెలంగాణ సాధించడం కోసం మరణించాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డెడ్ ఎట్ 83 years. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డెడ్ ఎట్ 83 years అంటే వయస్సుతో చనిపోవడం జరిగింది. ఇది డెడ్. తర్వాత టు అనేదాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సీనియర్ టు, జూనియర్ టు, ఇంటీరియర్ టు, సుపీరియర్ టు, ఇంటీరియర్ టు, రెండు సార్లు వచ్చింది. ఎక్స్టీరియర్ టు, ప్రిఫర్ టు. ఈ వర్డ్స్ అనేవి ఉంటే ఇప్పుడు మనం టు అనే ఫంక్షనల్ ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. తర్వాత మేడ్ ఆఫ్ మెటల్, మేడ్ ఇన్ ప్లేస్ అంటే ఒక వస్తువు అనేది ఒక మెటల్తో తయారు చేయబడితే దాన్ని అప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాం? మేడ్ ఆఫ్. ద పెన్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్ అనే మెటల్ తోటి ఆ పెన్ తయారు చేయబడింది కాబట్టి ఆఫ్ని. తర్వాత ఒక ప్లేస్లో ఆ వస్తువు తయారు చేయబడితే ద వాచ్ ఈజ్ మేడ్ ఇన్ చైనా, ఆ ప్లేస్లో తయారు చేయబడింది కాబట్టి ప్లేస్కి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. ఇది. డిస్కస్, డిస్క్రైబ్ అనే పదాల ప్రక్కన అబౌట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించరాదు. షీ డిస్క్రైబ్స్ ద నేచర్ అంతే. షీ డిస్క్రైబ్స్ అబౌట్ ద నేచర్ అని వాడద్దు. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ అని వాడద్దు. డిస్కస్ దేని గురించి అది చెప్పేయాలి. ఒక గమ్యస్థానానికి గనక మన వాహనంలో వెళితే ఆ వాహనం పేరు ముందు ఖచ్చితంగా బైని ఉపయోగించాలి. నడుచుకుంటూ వెళితే ఆన్ ఫుట్ అనాలి. కొందరు ఏమంటారు? నడుచుకుంటూ వెళ్ళినా బై వాక్ అంటారు. బై వాక్ అనేది చాలా మిస్టేక్ అండి. బై వాక్ అనకూడదు, ఆన్ ఫుట్ అనాలి. ఏదైనా వెహికల్లో వెళ్తే కారులో వెళ్ళామనుకోండి బై కార్, బై ఆటో, బై బస్. నడుచుకుంటూ వెళ్తే ఆన్ ఫుట్ యూజ్ చేయాలి. వెయిట్ ప్రక్కన ఫర్ అనే ప్రిపోజిషన్ను యూజ్ చేయాలి. వెయిట్ ప్రక్కన ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఏ వెయిట్ ప్రక్కన ఎటువంటి ప్రిపోజిషన్ను కూడా ఉపయోగించరాదు. ఇది. గుడ్ ఎట్ అని ఎప్పుడు వాడతాం? ఒక విషయంలో సమర్థులు అంటే ఒక విషయంలో వాళ్ళు ఆరితేరిన వారు అని చెప్పడానికి ఎట్ని. ఒక విషయంలో
చాలా బలహీనులు అని చెప్పడానికి పూర్ ఇన్ అని వాడతాం. ప్రసన్న ఈజ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ బట్ పూర్ ఇన్ ఇంగ్లీష్. గుడ్ ఎట్ మ్యాథ్స్, మ్యాథ్స్లో చాలా సమర్థురాలు కానీ ఇంగ్లీష్లో బలహీనురాలు అని చెప్పడానికి ఇది వాడడం అనేది జరుగుతుంది. దీని తర్వాత రిటర్న్. ఒక ప్లేస్ నుంచి మనం రిటర్న్ అయితే రిటర్న్ టు అనాలి. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం రిటర్న్ అయితే రిటర్న్ విత్ అనాలి. షీ రిటర్న్ టు ద హోమ్ విత్ హర్ బ్రదర్. షీ రిటర్న్ టు ద హోమ్ అంటే ప్లేస్ ఎక్కడ, ఇల్లు, సో టు అని వాడాము. హర్ బ్రదర్, అతను ఒక పర్సన్ కాబట్టి విత్ అని వాడాము. క్యాంపస్లో అనడానికి ఆన్ క్యాంపస్ అని, అంతస్తులో అనడానికి ఆన్ ఫ్లోర్ అని, టీవీలో అనడానికి ఆన్ టీవీ అనేవి మనం యూజ్ చేయాలి ప్రిపోజిషన్స్లో. విత్ ఒక పెన్ను తోటి అంటే విత్ ఏ పెన్ అని, ఇంక్తో అంటే ఇన్ ఇంక్ అనాలి. ఇన్ ఇంక్, ఐ ఇన్ ఇంక్, కే ఒకటి అనేయాలి. పెన్నుతో అనడానికి విత్ ఏ పెన్ అని అనేయాలి. ఇంక్తో అంటే ఇంక్ అని చెప్పాలి. ఎలా, యూ మస్ట్ రైట్ ద ఎగ్జామ్ విత్ బ్లూ పెన్ బట్ యూ మస్ట్ ఫిల్ అప్ ద సర్కిల్స్ ఇన్ బ్లాక్ ఇంక్. బ్లూ పెన్ కాబట్టి విత్ ఏ బ్లూ పెన్, విత్ బ్లూ పెన్. ఇంక్ కాబట్టి బ్లాక్ ఇంక్ కాబట్టి ఇన్ బ్లాక్ ఇంక్. ఈ విధంగా విత్ ఏ పెన్, ఇన్ ఇంక్ అనేది మనం వాడాలి. దీని తర్వాత ఈ ప్రిపోజిషన్స్లో సఫరింగ్ అనేది ఉంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్, సఫరింగ్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్, ఆర్డర్ ఫర్, ఆస్క్ ఫర్, ఎలిజిబుల్ టు, అప్లై ఫర్, నోన్ టు, లిజన్ టు, కంగ్రాచులేషన్స్ ఆన్, ఫాండ్ ఆఫ్, ఎక్స్క్యూజ్ ఫర్, సారీ టు. ఈ వర్డ్స్కి ఈ ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేయాలి. ఇది ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.